మహాలక్ష్మి.కందికట్టు గారు కామెంట్ చేశారు, గురుగారు అగ్రతాంబూలం అంటే వివరించండి. అగ్రతాంబూలం అంటే ఏదమ్మా, సంఘంలో సొసైటీలో అన్ని విషయాలు తెలిసిన వాళ్ళని, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, వారికి అగ్రతాంబూలము అంటే అన్ని విషయాలు తెలిసిన వాళ్ళని గౌరవించే సంప్రదాయం. వేద విజ్ఞానంలో కానీ, శాస్త్ర విజ్ఞానంలో కానీ, లౌకిక విజ్ఞానంలో కానీ, అనుభవ విజ్ఞానంలో కానీ, ఆచార వ్యవహారాల్లో కానీ తెలిసినటువంటి దంపతులని, లేదా అగ్రతాంబూలం అంటే కొంతమంది 95 సంవత్సరాల సువాసిని దంపతులు ఉంటారు. 90 సంవత్సరాల ఆవిడకి, 100 సంవత్సరాలు, 96 ఆయనకు ఉంటుంది. వారికి కూడా దంపతుల అగ్రతాంబూలం అంటే సువాసిని అగ్రతాంబూలం కూడా ఇవ్వవచ్చు. ఏదైనా సరే లౌకిక జ్ఞానంలో కానీ, వేద జ్ఞానంలో కానీ, శాస్త్ర జ్ఞానంలో కానీ పాండిత్యం ఉన్న వాళ్ళని అగ్రతాంబూలము అంటే గొప్పగా గౌరవించే స్థానంలో ఉన్నారు వాళ్ళు అని చెప్పడం, దానికి అగ్రతాంబూలం వారికి అని చెప్తారు. వాళ్ళని గౌరవించాలి. ఎంత పెద్ద సభలో అయినా సరే, ఎంత పదవులైనా సరే, పదవిలో పెద్దవాళ్ళైనా సరే, ఈ యొక్క అనుభవంలో పెద్దవాళ్ళని గౌరవించే తత్వాన్ని అగ్రతాంబూలం అంటారు. కాబట్టి అది మంచి శాస్త్రపరమైనటువంటి ఒక మంచి బిరుదు. శుభమస్తు. నమస్కారం.